ఏటో పేరుకే వాళ్ళ బస్ కానీ పెద్ద బ్యానర్లు లేదు లేడా చూడండి. మాయా మీ పాత్ర ఎప్పుడే కానీ ఏంటి యేసు ప్రభు ప్రభా ఇదే అవకాశం ప్రభా ప్రభా నా బస్సు ఎదురుకుండా వచ్చా ప్రభా రండి ప్రభా రండి 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 ఫస్ట్ ప్రయారిటీ మీకే ప్రభా ఇక్కడ కూర్చోండి ప్రభా కూర్చోండి కూర్చోండి ప్రభా మన దేవదూతలన్నీ బాగానే ఉన్నాయి కదా ప్రభా అంత గోల్డ్ అది కదా ప్రభా అక్కడక్కడ ప్లాటినం కూడా చేయించండి ప్రభా చాలు ఇంకా స్వస్థత బస్సు చేంజ్ చేస్తాను స్టిక్కరింగ్ మొత్తం స్వస్థత వీధి వీధంతా స్వస్థత మామూలుగా ఉండదు. ఏ పాటిని ఇది 4 చక్రాల బండి 4 పోనండి ఈ బండిలో వేస్తున్నాడు ఈ బండిలో సంతోషం ఉంది ఈ బండిలో నెమ్మది ఉంది ఈ బండి సూపర్ అయ్యా ఇది పేరు వెళ్తుందయ్యా ఇది పేరు వెళ్తుందయ్యా చాలా మాయా మాయా బండాపు మాయా బండాపు మాయా అక్కడ పళ్ళు బస్సురా బ్రేక్ మరి చెలుగొచ్చి ఏమున్నావురా ఎలాగైతే ఊరిపోతాయి 3 కోట్లు లాయం చేస్తున్నావు ఇక్కడ సాంబార్ అన్నదే ఎక్కడైనా ఏదైనా సరే గ్యాప్ లాంటి గజ్జలు ఆడించేస్తే లాగ్ అయిపోతారు. చెట్ట కనబడదు మొక్క కనబడలేదు అంటే మరి చలిగాలి కదా చలి కనబడు ఇంతేనా పట్టు పెంచాలి జిమ్ కాదు ఏం పెంచాలి మజిల్స్ కదా అలాగే ఇప్పుడు పెంచుతున్నాడు అనుకో అవి పెంచుకోవాలి. ఓకే సరే కూర్చో ఏంటి ముందుకి చేసిలో కూర్చు నా బాబా మన చిన్నప్పుడు చలికైనా అక్కడ క్యారం పడ్డావి అవి గుర్తురావా అవి నువ్వు తుడుచుకున్న నాకు ముందు సీట్ కావాలి రెండు అంటావు ఒంగుడు గుగ్గులు అంటావు ఇదే ఆట సరే 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 కూర్చో నాకు ముందు సీట్ కావాలి ముందు సీటు ఓకే ఏం ప్రేమ అంటే నీకు ఏం ఓడుతున్నావు పలికి కోల్గేట్ అచ్చు దీపండి మామూలుగా లేదు తీర్తి బకెట్లు కంకేనమ్మా ఉన్నాయి కోల్గేట్లు. ఇప్పుడు మన బస్సులో ఎవరున్నారో తెలుసు కదా ఏసయ్య ఏసయ్య ప్రెస్లో ఏసయ్య అల్లే చెప్పవా హల్లెలూయా చాలు రూపాయి బాగా చెప్తావు కాదు మన బస్సు మీద తెలుసు కదా వాళ్ళు స్వస్థత బస్సు హల్లెలూయా దేవుని స్తోత్రం ఎక్కడికి వెళ్తాం మన బస్సులో కదా నయము తెలుసు కదా మన టైం పట్టుకుంటే నయము అన్నీ నయ్యాలే నీ పళ్ళు ఎందుకు రావాలి స్వస్థత కోరుకో ఓకే ఓకే టీత్ క్లిప్ వేయించవసరం లేదు వస్తే స్వస్థత చెప్పానా ఎవరు మాయా ఏడు చెప్పండి హీరోనినా కత్తిన కప్ప చాలు చాలు ఈ జీవితానికి చాలు చేసుకుందా హలో హలో మేడం ఎక్కడున్నారు మేడం? నేను ఇక్కడే ఉన్నానండి ఇలా చూడండి కొంచెం ముందుకు రా. ఓకే ఓకే నేను ఆడుతున్నాను మేడం ఒక నిమిషం ఓకే మేడం 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 మాయా మాయా కత్తిన కప్ప మాయా మై సెల్ఫీ మై సెల్ఫీ 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 బాబు కమ్ తీసుకోమ్మా. చాలమ్మా ఈ జీవితం చాలు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ తర్వాత నాకు ఏదైనా చూసారా మేడం హాయ్ అంటే అంత హాయ్ ఇచ్చింది మేడం కూర్చోండి మేడం ఏంటమ్మా నాకు ప్లేస్ ఇవ్వరా ఎక్కడ కూర్చోవాలి? మేడం మేడం లేకడం నీ ఇష్టం ఇంకా నువ్వు వేసుకుని పోతాం కావాలంటే మేడం సరే సరే కూర్చో 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 ఇంతసేపు వెయిటింగ్ మా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వకపోతే వచ్చాను లేదంటే ఒక్క నిమిషం మాయా సెల్ఫీ ఎన్నిసార్లు కూర్చో కూర్చో ఏసయ్యా కొంచెం చూసా అది ప్రేమ అంటే చెప్పకుండానే లేచిపోతారు లాగి చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఏసయ్యకి చాలే మరి ఇంక చాలే అన్నీ
అన్నీ మనమే చూసుకోవాలి. చాలు మేడం, అది కంఫర్టబుల్. Yeah, I'm comfortable. Thank you. అరే నాన్న, అరే ఎందుకు మధ్యాహ్నం తినాలి. మామూలుగా లేవు, రోడ్లలో కొత్తగా వేయించినట్టున్నారా, దగ్గర పక్కనే కదా. మా మేడం ఉంది కదా ముందు. తెలుసు మళ్ళీ మళ్ళీ బుక్. ఒరే మిస్సెస్ గుంబానీ రా. జియో బ్యాలెన్స్. లుకోపా సి తుక్ డబ్బా టిక్. మేడం రా, మనకొస్తే ఆయా మామూలుగా ఉండదు. హలో మైక్ దగ్గర. హలో Hello. ఎక్కడ ఉన్నారు? మీరు నాకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నారు మేడం? Hey, నేను నీకు ఎక్కడున్నానో చెప్పాలా? ఏమనుకుంటున్నావు? నా పిఏ మాట్లాడుతుంది, చెప్తాను. తీసుకో. ఎక్కడ ఉన్నారండి? ఇలా చూడండి, ఇక్కడ ఇక్కడ కనిపించాం. మీరు కనిపించిపోయారు. రండి మేడం. మేడం మాయా జియో బ్యాలెన్స్. బ్యాలెన్స్ అయిపోయింది. 600 మాయా బ్యాలెన్స్. పళ్ళు What is this nonsense? ఏం లేదు మేడం. బ్యాలెన్స్ అయిపోయింది మేడం. కూర్చోవాలి మేడం. మేడం. ఎన్ని కోట్లు కావాలి? ఏ లాంగ్వేజ్? ఓకే. కాదు మేడం, నాకు చిన్న డౌట్. మీ ఇంట్లో అన్ని బంగారాలట. What do you mean? Top to bottom. బంగారమే. Yeah. మన వెనకాతలు పెద్ద పెన్సిల్ అయిపోయింది. బంగారం ఉండి పాట తనకే ఎడుగుతుంది. Hey, నీకే రీఛార్జ్ కావాలనా? అవును మేడం. ఎన్ని కోట్లు? కోట్లో దిగాడు మేడం. ఒక 250 రూపాయలు తీయండి చాలు. 250 వీటికి 250 కోట్లు రీఛార్జ్ చేశాయి. 200 ఫ్యాట్లు వద్దా కోట్లు. అడుగు మేడం. ఓకే డన్. మేడం ప్యాంట్లు లేవా, కోట్లేనా? Used to it. Don't waste my time. సారీ మేడం. పెట్టాల్సిన మెసేజ్ పెడితే అన్నీ వేస్తాను నేను. Hey, not see to the. అరే నేను లేకను ఎందుకంటే హీరోయిన్ అడక్క ముందు కూర్చోండి మేడం. కొంచెం బ్యాక్ సైడ్కి మేడం. What? అంటే చూపుతానే What the hell you talking? కాదు మేడం, ఒక్క నిమిషం. కొంచెం బ్యాక్ సైడ్కి నేను అడ్జస్ట్ చేస్తాను మేడం. అవి అడ్జస్ట్ ఎస్ప్రూవా. Hey, you did ice provider? లవ్ యూ కూర్చోండి. ఏంటి? కుర్చీ మేడం, ఏంటి? కుర్చీ. ఇది కూర్చియా? అది నేను చేయించాను మేడం. కూర్చోండి మేడం. పర్లేదు. Hey, అంబానీ మిస్సెస్ బొమ్మాని, నేను ఈ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోవాలా? How dare you? మేడం బ్యాలెన్స్. అరే నన్ను విసిగించుకోండి. బ్యాలెన్స్ వచ్చి చెక్ చేసుకో. ఓకే. నేను ఇలాంటి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోను. ఒక్క నిమిషం మాత్రమే. ఈ కుర్చీ లేకను మాయా ఇప్పుడు Hey, మిస్సెస్ పిఏ రా వెళ్ళిపోతాం. మేడం ఏంటి? ఇవి ఒక్కసారి అడ్జస్ట్ అవ్వదు మేడం. సరే, ఏదో చెప్తున్నావు కాబట్టి వింటున్నాను. అవునరా, నీ చెల్లెని కలిసి మధ్యన బస్సు ఖాళీ లేదు, నిండిపోయింది. చూస్తుందా బస్సు? గోడే ఓ అవి హెలికాప్టర్, విమానం షాట్లు మామూలుగా లేదు. గోడే పెద్ద ఫ్యాన్. ఓకే హెలికాప్టర్ షాట్ అందు పాటు సంబంధం లేదు. షాట్కే రెడీ. గోడే ఒక్కటే ఆడదాసి ఆడబడుతున్నాడు. మరి ఏంటనుకున్నాం, మనం కొడితే ఆ వెనకాల ఉన్నా కదా ఆడు పడతారు క్యాచ్ మనం కొడితే. అసలు మీ ప్యాక్ ఏది సార్? మరి అంతే అలాగే ఫిట్టింగ్ ఏది సార్? రిటర్మెంట్ అయిపోయింది కదా, అలాగే చెప్తుంటే అసలు వచ్చిన డౌట్
మీరు లెక్కన 5 లీటర్లు పాలు పడుతున్నారా? 5 లీటర్స్ ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి ఇక్కడ 10 లీటర్లు గింజ ఉంది. ఇప్పుడు అన్నం మోర్చారు కింద గింజలు గింజ తాగు. అలా తెచ్చిలా? సరే సరే, నేను బస్సు ఎక్కుతానా? రండి సార్, రండి సార్, రండి సార్. ఏ ఎక్కడికి? ఏ బాబు అవదు. 3 కప్పులు వరుసగా తెప్పించాను నేను. 2011 తర్వాత మర్చిపోయలే కానీ No more. నేను వద్దు. ఓకే సార్ కొంచెం అలా చేసుకోవాలి. లవ్ యూ అగైన్ మేడం. నీ గోలేనా మధ్యలో వచ్చిన కానీ కలిపేస్తున్నారా? మేడం మొదట కంఫర్ట్ మీరు వాళ్ళకి కంఫర్ట్ మనమే జనాలు కంఫర్ట్గా చేయట్లేదు. ట్రైన్ 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 ట్రైన్. హలో హలో, ఎక్కడున్నావు? నేను బస్సు ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? బెంగళూరు వెళ్తున్నాను. లొకేషన్ పంపించు. లొకేషన్ ఇది. మా చెల్లి అడగదండి, అది ఎవరు అడ్డాడు అనుకుంటున్నారు? అరే మీ చెల్లి కదా. బస్సులో ఉన్నాను. లొకేషన్ పంపించు. లొకేషన్కి పంపిస్తే లొకేషన్కి వెళ్ళాను కదా. వస్తావా ఇక్కడికి? నేనెందుకు వస్తాను? అంత అవకాశం నీకెందుకు ఇస్తాను? లొకేషన్ నువ్వు పంపిస్తాను. వస్తావా, నన్ను రమ్మంటావా? లొకేషన్ పంపిస్తాను. బస్సు డ్రైవర్ వాళ్ళ భార్య అన్నమాట. చివరిగా చూడాలి అంటే నన్ను చూసుకోరా. బస్సు ఆపు. ఇప్పుడే కదా మాట్లాడింది. ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఎక్కించుకోకుండా వెళ్ళిపోతున్నావా? నిన్ను ఎక్కించుకోవాలంటే మరి అక్కడ కుర్చీ లేదు, ఇంకో కుర్చీ ఎట్లేదు. నాకు ప్లేస్ లేదా? ఇప్పుడు నా సీట్లు ఇచ్చే హీరోయిన్ ఉంటారు. కూర్చోమ్మా, కూర్చో కూర్చోాలి. ఇష్టం కూర్చో, కూర్చో. డ్రైవింగ్ కంఫర్ట్ కదా. డ్రైవర్ కూర్చొని నడిపించే సీట్లో వాడు ఆవిడ కూర్చుందే కూర్చొని నడిపిస్తున్నాడు. ఆ సీట్లో డ్రైవింగ్ సీట్లో ఎలా కూర్చోబెడతారు? మా ప్రాణాలు పోతాయి. ఏమవుతుంది మేడం? ఎడుతూ పుడిచినట్టు ఎర్రగా అయిపోతాయి. అబ్బాయి చేస్తారు. కూర్చో, ఎడుతా చాలు. కూర్చోండి, కూర్చోండి. మేఘా ఏమన్నా చెప్పడానికి మర్చిపోయారా? యాక్సిడెంట్ అయిపోయింది. నీకు నమ్మకం వచ్చేది చూడు. నువ్వు ఇలాగే మోసం చేస్తావు. నేను వెళ్ళిపోతున్నాను. హీరోయిన్ ఫేమస్ You idiot. Don't you know how you drive? అయిపోతుంది. ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ తర్వాత డ్రైవింగ్ నువ్వు వరస్ట్గా చేసావు. గోల్డెన్ గుచి కూడా ఏమైంది? మైకి చిప్ కొడతా. టాకింగ్. బంగారం మేడం. గోడి సార్ కొట్టేరానుకో 6 వెళ్ళిపోతావు. ఏదో డ్రైవింగ్ వెళ్ళిపోతావు. అక్కడ చూడండి, ఎవరు కూడా ఆయనకు సహాయం చేయట్లేదు. ఎవరు ఆయన ఎంతమందిని ఇష్టపడ్డారో వాళ్ళెవ్వరు కూడా ఆయన ఆపదలో ఆయనతో పాటు లేరు. కాబట్టి ఎవరున్నారు ఆయన ఆదుకోవడానికి? ఎవరున్నారండి? కానీ మన జీవితంలో కూడా మనం అనేకులకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడి స్థానంలో వాళ్ళని తీసుకొచ్చి పెట్టడాన్ని బట్టి ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏమి లేదు. మనకు ఆపద వచ్చినప్పుడు మనని ఏకైక నాయకుడు ఎవరు దేవుడు ఆదుకునేవాడంటే యేసయ్య మనతో
నీ ఫ్రెండ్కి ఇస్తున్నావు, లేదంటే ఫేమస్ హీరోయిన్కి ఇస్తున్నావు, బిజినెస్ మ్యాగ్నెట్కి ఇస్తున్నావు, లేదంటే క్రికెటర్కి ఇస్తున్నావు అని దేవుడు ఎప్పుడు పేచి పెట్టుకోండి. దేవుడు కామ్గా వెళ్ళిపోతాడు పక్కకి అంతే. కానీ కాకపోతే మన ఆపద సమయంలో మనల్ని ఆదుకునేది మన దేవుడు ఒక్కడే. అందుకని గాడ్ ఈజ్